హాయ్ హలో నేను మీ నీరజ బాగున్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి చాక్లెట్ చేస్తున్నానండి. ఏం చాక్లెట్ తెలుసు కదా మీకు, ఆ ఐడియా వచ్చేలేండి. వైరల్ అయిన కునాఫా చాక్లెట్ చేస్తున్నానండి నేను. మన ఛానల్లో కూడా చూసి వైరల్ కావాలి కదండి, మీరు అందరు నేర్చుకోవాలి కదా, అందు గురించి నేను కూడా చేస్తున్నాను. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మెయిన్గా పిస్తా కావాలండి. పిస్తా తీసుకోండి. కొన్ని సన్నంది సేమియా, పేనియా అన్న తీసుకోండి, సేమియాలన్నా తీసుకోండి. నా దగ్గర అయితే సేమియా ఉన్నాయి కాబట్టి నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. దానికి కొద్దిగంత బటర్ కావాలి మనకి డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ ఈ చాక్లెట్స్ కావాలి మనకి. ఈ రెండు చాక్లెట్స్ మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయండి మనకి. ఇప్పుడు మనము ఒకటి చేసుకోవడానికి చాక్లెట్ మోల్డ్ కావాలి. ఇట్లా మనకి ఇక్కడ ఆన్లైన్లో అంతటా డిమార్క్లో అంతటా దొరుకుతుందండి ఇది మనకి ఈ మోల్డ్. ఇది కూడా మీకు కావాలని లింక్ అని అంటే నేను మీకు లింక్ ఇస్తానండి దాన్ని. అంతే అండి. ఇప్పుడు మనము ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఇవన్నీ క్రీమ్ చేసుకోవాలి. ఫస్ట్ చాక్లెట్ కట్ చేద్దామండి. ఎందుకంటే చాక్లెట్ కట్ చేస్తే మళ్ళీ మనము కరిగించుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను, మంచి కూల్గా ఉంది ఇది. అంతా మళ్ళీ మొత్తం కట్ చేసినాక చూపిస్తాను నేను. ఇప్పుడు మనము కట్ చేసుకున్న చాక్లెట్ అంతా ఇట్లా డబుల్ బాయిల్డ్ మెథడ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే కింద వాటర్ వేసుకోవాలి కొన్ని, దాంట్లో సరిపడా మనము ఇట్లా పైన గిన్నె పెట్టి చాక్లెట్ని మనం ఫస్ట్ కరిగించుకోవాలి. అంతే, వేడికి అనేది మనకు మెల్ట్ అయిపోతుంది అంతే. ఇది ఇక్కడ మనకి ప్రాసెస్ అయిపోతే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. చూడండి మెల్ట్ అయితేనే ఉంది మనకి, ఎంతసేపు కాదండి, త్వరగానే అయిపోతుంది మెల్ట్. చాక్లెట్ అంతా మనము ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ రెండు కాంపౌండ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇట్లా మనం మెల్ట్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. మనకు మెల్ట్ అయిపోయింది చూడండి చాక్లెట్, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇది పక్కన పెట్టుకుందాము. మనం బటర్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి బటర్ ఎందుకు వేసుకున్నామంటే మనము పిస్తాలు వేయించుకోవడానికి బటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దీంట్లో ఇప్పుడు ఈ పిస్తాలన్నీ వేసుకోవాలి. మనం పిస్తాలు మంచిగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలండి ఇవి. ఇవన్నీ మనం తీసుకోవాలండి, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. చూడండి మనం అన్నీ ఇప్పుడు వేయించుకున్నాం కదా, ఇవన్నీ తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము. ఇవన్నీ మంచిగా ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇదే నెయ్యిలా ఇవన్నీ బ్రౌన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందాం మనము. చూడండి ఇప్పుడు ఇవన్నీ మనకు వేగిపోయినాయి కదా మంచిగా. కొంచెం వీటిని చల్లార్చుకోవాలి. ఇది అయిపోయింది ఇప్పటికి మనకి ఈ స్టెప్, ఓకే. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మౌల్డ్లో వేసుకోవాలండి. ఇట్లా చూడండి సింగిల్ లేయర్ రావాలి, మళ్ళీ మన డబుల్ లేయర్ రావాలి కదా, అట్లా అనేసి ఇదంతా ఇట్లా వేసుకోవాలి. చూడండి మనమంతా ఇట్లా వేసుకున్నాం కదా, ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని అంతా ఏం చేయాలంటే ఒక లేయర్ వచ్చింది మనకి, ఇది ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ లేయర్ చూపిస్తాను నేను. ఇవన్నీ మనం వేసేసుకోవాలండి, ఓకేనా. ఇది వేసుకున్నాక దీంట్లోనే మనం ఈ సేమియా కూడా వేసుకోవాలండి. వేసేసుకోవాలి. సేమియాలన్నీ మనం ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఓకే చూడండి ఇప్పుడు మనం మంచిగా సూపర్గా ఇట్లా మిల్క్ మేడ్ వేసేసుకోవాలండి. చాలా ఇంకా ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది. చూడండి మనకి ఓకేనా, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చాక్లెట్లు వేసుకుందామండి. మనకి ఈ స్టఫింగ్ అనేది
మంచిగా. ఓకేనండి, ఇప్పుడు పెట్టేసుకుందాం మంచి చాక్లెట్లో. మంచిగా ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇదే కదండి మనకు టేస్ట్ కదా. చూడండి, మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ క్రీమ్ వేసుకోవాలా చాక్లెట్. ఓకేనా, చూడండి. చూసారండి, ఒక 10 మినిట్స్ ఆగిందంటే మన చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫ్రీజర్ చేసుకోవాలి కదండి మనం, దానివల్ల ఒక 10 నిమిషాలలో మన చాక్లెట్ రెడీ అయిపోతుంది. అంతే కదండి, మంచిగా సెట్ చేసుకోవాలి చాక్లెట్ అంతా. ఎట్లా అంటే ఈవెన్ అయిపోతుంది మనకి. అంతే, ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక 10 మినిట్స్. చూడండి నా చాక్లెట్ ఎంత బాగా వచ్చిందో చూసిరండి. మన కునాఫా చాక్లెట్ రెడీ. దీంట్లోనే నాకు ఇంకా కొన్ని బైట్స్ వచ్చినాయండి. ఇదిగో చూడండి, కొద్దిగా మిగిలి ఉండే చిన్న చిన్న బైట్స్ చేసిన, చిన్న చిన్న కునాఫా బైట్స్ కదా. ఎంత బాగా వచ్చిందండి. మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఏమున్నదండి ఇందులో కదా. మనం కూడా చేసుకోవచ్చు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. దుబాయ్ ఫేమస్ కునాఫా అయితే మన హైదరాబాద్ కునాఫా అండి ఇది. అంతే కదా, మన హైదరాబాద్ స్పెషల్ కదా. ఇప్పుడు మనం దుబాయ్లో చేస్తలేం కాబట్టి దుబాయ్ రెసిపీ మన హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి ఇది ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేసి ఇంత క్రేజ్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడానికి ఒక గెస్ట్ వస్తున్నాడు మా దగ్గరికి. చిన్ను చూడండి, వీడు ఎంత ఎగ్జైట్గా ఉన్నాడండి ఈ చాక్లెట్ గురించి. నిజంగా అసలు నేను చెప్తున్నాను కదండి, ఈయన చేయంగానే నేను ఇప్పుడు ఇది చేయాల్సి వచ్చింది నాకు. చిన్నీగో సూపర్ కదా. ఆగు, వాళ్ళకు తుంచి చూపిస్తాం మనము. చూడండి, చూడండి సూపర్ కదండి. వావ్ కదా చిన్ను. దా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయి పైకి. ఎట్లుంది చిన్ను చాక్లెట్? బాగుంది మమ్మీ, కునాఫా బాగుందంట కునాఫా. టేస్ట్ ఉందా నాన్న? అంతే అండి, మీరు కూడా చేయండి మీ పిల్లలకి. నేను కూడా బయట టేస్ట్ చేస్తానండి. చిన్ను సూపర్, ఇది తీసుకొని ఉరికి పోతుంటండి మావాడు. అంత బాగుందండి నిజంగా. అందుకే ఇంత ఫేమస్ అయింది. ఇది వైరల్ అయిపోయింది కదండి, అందుకే వైరల్ అయిపోయిన రెసిపీ ఇది. చూడండి, మీరు కూడా చేయండి. చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని ఇంకెవరైనా నా వంటలు చూడని వాళ్ళు ఉంటే చూడండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. చూడండి, ఇట్లా ఫేమస్ రెసిపీలతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను. మా వాడు ఎగ్జైటింగ్గా వెళ్ళిపోయిందండి, తినేసి వాడు వెళ్ళిపోయాడు. పిల్లలకైతే చాలా, ఇప్పుడు ఆ హాలిడేస్ కదా, పిల్లల హాలిడేస్ గురించే మనం ఈ రెసిపీలు ఇలాంటివన్నీ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా మంచిగా తిని మనకు మెచ్చుకుంటూ ఉంటారు. మమ్మీ అమ్మో కొత్త రెసిపీలు అన్నీ తయారు చేస్తారు మా ఇంట్లో అనేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కదండి. మనం కూడా చేయాలి, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీలతో నేను వస్తూనే ఉంటానండి. బాయ్ అండి, బాయ్.